హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అదే గ్రావిటీ గురించి తెలుసుకోబోతున్నాం. సో గ్రావిటీ అంటే ఏంటి? గ్రావిటీ అనేది భూమి మీద మాత్రమే యాక్ట్ చేస్తుందా, లేదా యూనివర్స్ అంతా యాక్ట్ చేస్తుందా? అంటే గ్రావిటీ అనేది యూనివర్స్ అంతా యాక్ట్ చేస్తుంది. అందుకే మనము దీన్ని యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని అంటాము. సో గ్రావిటీ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు మీరు ఒక స్టోన్ని పైకి విసిరండి, అది మళ్ళీ కిందకే పడుతుంది. సో అక్కడ యాక్ట్ చేసే ఫోర్స్ ఏంటిది? గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో ఎందుకు తిరుగుతుంది? అక్కడ యాక్ట్ చేసే ఫోర్స్ ఏంటిది? గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ ఈవెన్ ది ప్లానెట్స్ దట్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇప్పుడు మనకి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని క్లియర్గా మనకి న్యూటన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు న్యూటన్ చెట్టు కింద కూర్చొని చదువుతూ ఉన్నప్పుడు తను యాపిల్ని కింద పడడం గమనించాడు. సో తను అది గమనించి అది ఏ ఫోర్స్ వల్ల కిందకి పడుతుంది, ఏ అట్రాక్షన్ ఫోర్స్ దానికి రీజన్, అదే అట్రాక్షన్ ఫోర్సు మూనుని ఎర్త్ చుట్టూ తిప్పడానికి కారణం అవుతుందా, ఈ రెండు అట్రాక్షన్ ఫోర్సు ఒకటేనా అని పరిశోధన చేసి ఆ రెండు ఒకటే అని చెప్పాడు. సో ఆ రెండు ఒకటే అయినప్పుడు యాపిల్ అనేది ఎర్త్ మీద పడుతుంది. మరి మూన్ ఎందుకు ఎర్త్ మీద పడట్లేదు? సో ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ మీకు అర్థం చేసుకోవాలంటే మీరు ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ తీసుకొని దాని చివరన ఒక రాయిని కట్టండి. ఇప్పుడు దీన్ని సర్క్యులర్ పాత్లో తిప్పండి. సర్క్యులర్ పాత్లో అది తిరుగుతూ ఉండడానికి కారణం ఏంటి? అది సెంట్రిపిటల్ ఫోర్స్. లేదు ఫోర్స్ ఏమీ యాక్ట్ చేయట్లేదు అని మీరు అంటే దాన్ని అలా వదిలేయండి. అప్పుడు అది ఏంటి? ఒక టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అది అలా వెళ్ళకుండా తిప్పే ఫోర్స్ ఏది ఉంది ఇక్కడ? అదే సెంట్రిపిటల్ ఫోర్స్. ఇక్కడ ఆ స్ట్రింగ్ మీద ఏదైతే ఏర్పడిన టెన్షన్ ఉందో ఆ టెన్షనే ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్. అది టువర్డ్స్ ది సెంటర్ యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని సెంటర్ సీకింగ్ ఫోర్స్ అని అంటారు. ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ వల్లనే మూన్ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. కరెక్ట్, మీరు అక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ అనే అంటున్నారు. ఇక్కడ స్ట్రింగ్ ఉంది, మరి అక్కడ ఏముంది? సో దెర్ ఈస్ నో స్ట్రింగ్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్, బట్ వై మూన్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్? దెర్ ఈస్ అన్ ఇన్విజిబుల్ ఫోర్స్. దట్ ఇన్విజిబుల్ ఫోర్స్ విచ్ ఈస్ మేకింగ్ మూన్ టు రివాల్వ్ అరౌండ్ ది ఎర్త్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. So that is why the moon is revolving around the earth, and even earth is also revolving around the sun, and as well as all the planets around the sun revolve because of the gravitational force.